బాగున్నారా? నేను మీరు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలు గార్డెనింగ్. మన స్నూపీ జిల్లుతో ఈరోజు చిన్న వాక్ వెళ్ళొద్దామా? ఈరోజు మన ఫామ్లో ఆనపకాయ విత్తనాలు ఎలా కలెక్ట్ చేసామో, ఇంకా పొన్నగంటి కూరతో ఎలా పప్పు రెడీ చేసుకున్నామో చూపిస్తాను. మొన్నేమో సొరకాయలు ఎండ పెట్టుకున్నాము, ఎక్కువగా ముదిరిపోయినాయి అని. ఇప్పుడు అట్లే ఇత్తనాలకి చూద్దాం. కంపు పిచ్చి గోడి కట్టుకుంది. ఇది మన ఆంధ్ర నుంచి తెచ్చుకుని సరక ఎత్తున్నానండి. రౌండ్ గుంట అంటే పూర్వకాలం ఎలా ఉండేవి అలాంటివి. వీటిని ఏం చేసుకుంటే మంచి స్ట్రాంగ్గా ఉంటే, చాలామంది చిన్నపిల్లలకి ఈత నేర్చుకుంటా కూడా వెనకమాల కట్టి వాడతారు. అంటే ఇది అంత స్ట్రాంగ్గా లేదు. ఇప్పుడు మన ఇది పని కాదు. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే, దీన్ని కొంచెం నీట్గా కోసుకొని మన దగ్గర కాక్టైల్స్ ఉన్నాయి, బర్డ్స్, వాటికి గుడ్లు పెడతాకి ఒక హోమ్ లాగా, అంటే ఆల్రెడీ అవి ఒక మెష్లో ఉన్నాయి. అవి అంటే మెష్లో ఉంటే గుడ్లు పెట్టాం. దానికోసం ఏంటంటే దీన్ని మనం సైడ్ని కడతాం. అప్పుడు ఏంటంటే అవి వెళ్ళి దీంట్లో బ్రీడ్ అయ్యి గుడ్లు పెట్టి పిల్లలు చేస్తాయి అని మన ఒపీనియన్. అదే మనం బయట కొనాలంటే దానికి సపరేట్గా 450 అంటే అది. అందుకని ఇలాగ దీంట్లో సొరకాయ విత్తనాలు చూసారా ఎంత బాగున్నాయో. ఇవన్నీ ఎట్లయినా 100 విత్తనాలు దొరుకుతాయి. ఏం కనపట్టలేదు. ఇప్పుడు మనం రూపేష్ విత్తనాలు తీస్తున్నాండి, సొరకాయ విత్తనాలు. ముగిలిపోయిందయ్యా, ముగిలిపోలేదు. విత్తనాలు శుభ్రంగా ఉన్నాయి. ఏమా రూపేష్ కొంచెం ఒక సొరకాయల నుంచి చూసారా ఎన్ని గింజలు వచ్చినాయో. నేను 100 గింజలు అని చెప్పాను, 100 గింజలు పైనే వచ్చినాయండి. అండ్ ఇంట్లో ఎన్ని మొక్కలు వస్తాయో బాగా ఎండ పెడదాము. ఎండ పెట్టిన తర్వాత నాటుదాం. నాటితే మనకు చెట్టుకి 5 కాయలు కాసినా కూడా మనకు తృప్తి. మన సొంత విత్తనాలు కాబట్టి. పెట్టమ్మా, చాలకి కారు మీద పెట్టు. ఇదే పొన్నగంటి కూర. వీటి ఆకు రోడ్డు గిల్లుకొని పప్పులు వేసుకుంటారు. ఇవి కంటి చూపుకి చాలా మంచిది. గిల్లు కోరుతూ రూపేటమ్మా. అందరం కలిసి ఆకుల్ని కోసాము. మీకు గనక మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శైలు గార్డెనింగ్. మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఇదే పున్నగంట ఆకుతో చేసిన పప్పు.